మానవుడు వన్యమృగాల మధ్య సంఘర్షణ జరగకుండా టీటీడీ ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకుంటూ వస్తుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలాంటి సంఘర్షణ జరగకుండా భక్తులు సురక్షితంగా కొండకు వెళ్లే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక స్మార్ట్ స్టిక్ని అయితే టీటీడీ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. దీంతో పాటుగా షీల్డ్, ఎవరైతే అక్కడ ఫారెస్ట్ సిబ్బంది విధులు నిర్వహిస్తారో వాళ్ళు కూడా ప్రత్యేక షీల్డ్తో పాటు ఒక మెస్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఫారెస్ట్ డిఎఫ్ఓ టీటీడీ శ్రీనివాసులు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి, అంటే ఎలాంటి టెక్నాలజీని వినియోగించబోతున్నారు, అసలు ఈ స్మార్ట్ స్టిక్ ఎలా ఉపయోగపడబోతుంది జనాలకి? ఓం నమో వెంకటేశయ్య. మనకు 2023లో అలిపిరి కాలిమార్గంలో వెళ్ళేటువంటి భక్తులపైన 1-2 అనుకోని విధంగా సంఘటనలు జరిగాయి. తదనంతరం టీటీడీ ప్లస్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో టీటీడీ అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక స్వల్పకాలిక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 1 year క్రితమే మనము ఈ స్మార్ట్ స్టిక్ను పర్చేజ్ చేయడం జరిగింది. 25 స్మార్ట్ స్టిక్ను పర్చేజ్ చేసి వాటిని మన స్టాఫ్కి అందరికీ కూడా అందులో తర్ఫీదు ఇచ్చి ఉపయోగిస్తున్నాము. దీనివల్ల ఏంటంటే అందులో ఒక లైట్ మోడ్ ఉంటుంది, 7 రకాల లైట్స్ను మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే సైరన్ లాగా సౌండ్స్ వస్తాయి, దానివల్ల మనం జంతువులను బెదిరించవచ్చు. తర్వాత మూడోది ఏంటంటే అందులో ఎలక్ట్రికల్ మాబ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏంటంటే అది ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ షాక్ వస్తుంది. ఆ షాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మైల్డ్ షాక్ వస్తుంది. అనిమల్ దగ్గర రాకుండా ఒకటి అందులోంచి లైట్గా లైట్ వస్తుంది నైట్ టైమ్స్. సో ఆ లైట్ని చూసి కూడా భయపడతాయి. లేదా మరీ దగ్గరగా వచ్చినప్పుడు అలా తాకిస్తే దానికి షాక్ వచ్చి అనిమల్ పారిపోయేదానికి 100% పారిపోతుంది. అంటే టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఒకసారి చూపిస్తారా మన కోసం? అంటే మొత్తం మన భక్తులు ఇప్పటికే భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ స్టిక్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎలాంటి మోడ్స్ ఉంటాయి, అసలు ఇది ఎలా ప్రాపర్గా మనం యూజ్ చేస్తే మనం జంతువుల దగ్గర నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది? దీన్ని స్మార్ట్ స్టిక్ ఫారెస్టర్ అంటారండి. దీనిలో ఏంటంటే 3 రకాల బటన్స్ ఉంటాయి. ABC అనే 3 బటన్లు ఉంటాయి. ఏ బటన్ను ఆన్ చేయడానికి ఉపయోగిస్తాం మనం, అట్లా బీప్ సౌండ్ వస్తుంది ఆన్ అయినట్లు. తర్వాత ఈ బి బటన్ను నొక్కి డిఫరెంట్ లైట్ మోడ్స్ను చేంజ్ చేసుకుంటూ రావచ్చు. చూడండి, ఇట్లా ఈ మోడ్స్ను చేంజ్ చేసుకుంటూ రావచ్చు. చూడండి, ఈ కింద అంటే ఏ లైట్ లేకుండా మనం అడవిలో నడిచిపోయేటప్పుడు మన కాళ్ళకు దగ్గర మాత్రమే లైటింగ్ వస్తుంది నైట్ టైమ్స్. సో ఇలా డిఫరెంట్ 7 మోడ్స్ ఉంటాయి లైట్స్లో. ఇది ఒక మోడు, 2, 3ది కిందది, 4 బ్లింక్ అవుతూ వస్తుంది, 5ది ఇంకా తొందరగా బ్లింక్ అవుతుంది, 6ది ఇంకా బ్లింక్ అయిపోతుంది, అతి త్వరగా బ్లింక్ అవుతుంది. ఇట్లా దీనివల్ల ఏముందంటే అవతల ఇంకొక మన గ్రూపే ఉన్నప్పుడు నైట్ టైమ్స్ అనిమల్ దగ్గరగా ఉందంటే మాట్లాడలేము, కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది ఇది. సో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. ఇలా చేయండి అనడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇందులో సి బటన్ వచ్చేసి సైరన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇలా ఇది కూడా మనకు అనిమల్ను ఈ ఎలక్ట్రికల్ షాక్ ఉపయోగించకుండానే బెదరగొట్టడానికి ఉపయోగించుకోవచ్చు. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇందులో ఈ ఎలక్ట్రికల్ షాక్ బటను, ఈ బి బటన్ ప్రెస్ చేస్తే ఈ రెడ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఎలక్ట్రికల్ షాక్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏ జంతువు అయినా ఈ షాక్ మైల్డ్ షాక్కు పరిగెత్తి వెళ్ళిపోతాయి మనకు దగ్గరగా రాకుండా. సో ఆ విధంగా మనం భక్తులను ఒకవేళ ఏదైనా అనిమల్ దగ్గరగా వచ్చినా కూడా వాళ్ళని రక్షించేదానికి ఆస్కారం ఉంటుంది ఈ స్మార్ట్ స్టిక్ ఉపయోగం వల్ల. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, షీల్డ్ చూస్తున్నాం, అలాగే బ్లడ్ ప్రూఫ్ జాకెట్స్ చూస్తున్నాం. ఇవి దేనికి ఉపయోగపడుతుంది? ఇది అనిమల్ మరీ దగ్గరగా ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ మనం చేస్తూ ఉన్నాము, అనిమల్ మనకు దగ్గరగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. మనకు ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు పోలీస్ ఏ విధంగా అయితే రాళ్ళు రప్పలు వేసేటప్పుడు వాళ్ళని రక్షించుకునేదానికి ఉపయోగిస్తారు, అదేవిధంగా అనిమల్ అటాక్ చేయకుండా మనపైన అటాక్ చేయకుండా మనం అనిమల్ దగ్గరగా వెళ్ళి ఏదైనా ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ షీల్డ్ చూస్తున్నాం ఇంకా టార్చ్ లైట్స్ ఉన్నాయి, తర్వాత ఒక ఫెన్స్ లాగా మనం పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ టార్చ్ లైట్లో కూడా బ్లింకింగ్ ఉంటుంది, డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి దీంట్లో కూడా. చూడండి, ఇది ఉంది కదా, ఇది లైట్. అసలు నైట్ టైం అయితే ఇట్లా దగ్గరగా అంటే దాదాపు ఒక 100 స్క్వేర్ మీటర్ల ఏరియా కవర్ అవుతుంది ఇది నైట్ టైమ్స్. సో అది దాన్ని ఫోకస్ చేయొచ్చు, మన పిన్ పాయింట్గా కూడా ఫోకస్ చేయొచ్చు. విశాలమైన ఏరియా కవర్ చేయాలంటే కవర్ చేసుకోవచ్చు. అటువంటి సోఫిస్టికేటెడ్ టార్చ్ లైట్స్ని కూడా కొన్నాం. దాదాపు ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఏముందో కూడా కనపడుతుంది ఆ టార్చ్ లైట్ ఉపయోగించడం వల్ల. అదేవిధంగా అదేది ఇది చూడండి, ఇది చూపించండి చాలు. ఈ హెడ్లైట్ చేతిలో ఇటువంటివి పెట్టుకొని, ఈవెన్ టార్చెస్ మళ్ళీ వేయలేం కాబట్టి హెడ్లైట్ కూడా ఉపయోగిస్తూ రాత్రిపూట్ల అడవి మార్గం కూడా వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అది వచ్చిందా? చూడండి, ఈ విధంగా ఇది ఆన్ చేసినప్పుడు ఈ ఫోకస్ అనేది ఇలా లాగితే పిన్ పాయింట్గా పడుతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో పిన్ పాయింట్గా పడుతుంది. అదే ఇలా అంటే మొత్తం ఏరియా అంతా కూడా కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇటువంటి సోఫిస్టికేటెడ్ టార్చెస్ కూడా దాదాపు 30 పర్చేజ్ చేస్తాం. 30 పర్చేజ్ చేసి మనం టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉపయోగిస్తున్నాము. నైట్ టైం ఎవరైతే మన ఫారెస్ట్ స్టేషన్లో 7th మైల్ నుంచి ఎన్ఎస్ టెంపుల్ వరకు ప్రతి 20 నిమిషాలకు లేదా 30 నిమిషాలకు వచ్చేటువంటి ప్రతి బ్యాచ్తో పాటు మన వాళ్ళు ఈ పరికరాలన్నీ ఉపయోగిస్తూ వాళ్ళను సురక్షితంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకోవడానికి ఇవన్నీ ఉపయోగిస్తున్నాము. అంటే వీటితో పాటుగా అనిమల్ మూవ్మెంట్ని గుర్తించడానికి ఎలాంటి పరికరాలు వినియోగిస్తున్నారు, ఎలాంటి కెమెరాలు ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో ఫిక్స్ చేశారు? ఎస్, మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 వరకు కడ్డీ బ్యాక్ అనే ఒక ట్రాప్ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే అవి ఫిక్స్డ్గా ఉంటాయి. అనిమల్ దాని గుండా వెళ్ళేటప్పుడు అవి ఫోటోగ్రాఫ్స్ తీస్తాయి. దాంట్లో చిప్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మన వాళ్ళు స్టాఫ్ వెళ్ళి ఆ చిప్ను తీసి అందులో ఏమైనా రికార్డ్ అయ్యాయా లేదా పరిశీలిస్తాం. ఆ విధంగా చేసాము. తర్వాత 65 వరకు సోలార్ ట్రాప్ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి సిమ్ బేస్డ్, దాంట్లో సిమ్ ఉంటుంది. ఎప్పుడైతే అనిమల్ యొక్క రికార్డ్ అవుతుందో వెంటనే ఆ సిమ్ ఏదైతే సిమ్ ఉందో అది మన గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ సిమ్స్. ఆ సిమ్ నుంచి వాళ్ళ యొక్క సెల్ ఫోన్కి వెళ్తుంది సిగ్నల్, పలానా అనిమల్ మూమెంట్ జరిగింది ఇలా అన్నప్పుడు వెంటనే వాళ్ళు మన గస్తీకి ఎవరైతే తిరుగుతున్నారో వాళ్లకు అలర్ట్స్ పంపించి జాగ్రత్తగా ఉండండి అనేది తెలియపరుస్తారు. పలానా చోట ఎన్ఎస్ టెంపుల్ నుంచి లేదా దొరసాని మండపమా లేకపోతే కొత్త మండపం దగ్గర ఎక్కడ క్రాస్ అయింది అనిమల్, ఎక్కడ మనకు సిగ్నల్ వచ్చింది అని తెలియపరిచి అక్కడ ఉన్నటువంటి యాత్రికులు కానివ్వండి మన స్టాఫ్ను కానివ్వండి జాగ్రత్త వహిస్తారు. మొత్తం మీద ఈ సదుపాయాలతో ఈ పరికరాలతో భక్తులు సేఫ్గా తిరుమలకు వెళ్ళొచ్చు. 100% అండి. వాళ్ళ రక్షణే ధ్యేయంగా టీటీడీ అటవీ శాఖ, అలాగే మన విజిలెన్స్ సిబ్బంది, అలాగే గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇవి అందరం కలిసి కాకుండా ఇక మన ఇండియాలోనే పైనీర్ ఇన్స్టిట్యూట్ వైల్డ్ లైఫ్ కోసము వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళతో మనం ఒక MOU కూడా చేసుకున్నాము. 2 కోట్ల పైగా వాళ్లకు మనం ఈ యొక్క 2 సంవత్సరాల పాటు ఒక అధ్యయనం చేసి మేనేజ్మెంట్ ప్లాన్ టీటీడీకి ఇవ్వండి అని కూడా అందులో చేర్చడం జరిగింది. అందులో టీటీడీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి జంతు మానవ సంఘర్షణ పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది కూడా కూలంకషంగా దాంట్లో చర్చించి వాళ్ళు ప్రతిపాదనలు ఇస్తారు. అవి వచ్చిన తర్వాత అసలు ఆల్మోస్ట్ ఆల్ అవి మనం తూచా తప్పకుండా పాటిస్తే ఇక ఫ్యూచర్లో సాధ్యమైనంత వరకు ఈ మానవ జంతు సంఘర్షణలు మన అలిపిరి మార్గంలో కానివ్వండి, ఘాట్ రోడ్లో కానివ్వండి ఎక్కడ కూడా ఉండవని భావిస్తున్నాను నేను. అంటే దీంతో పాటుగా ఇంకేమైనా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఇంకేదన్నా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందా? అసలు కేంద్రానికి ఇలాంటి ప్రతిపాదన పెట్టబోతున్నారు? అంటే కేంద్రానికని కాదు, వాళ్ళు మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తారు. మన చైర్మన్ గారు, తర్వాత అలాగే ఈఓ గారు ఉన్నటువంటి పైన మన అడిషనల్ ఈఓ గారు దానిపైన చర్చించి అందులో ఏవేవి మనం సత్వర చర్యలు తీసుకోవాలా అన్న దానిపైన వాళ్ళు ఒకసారి
ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ప్రతిపాదనలు అవసరమైతే అప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో నెగిటివ్ కండిషనింగ్ అన్నది ఒకటి ప్రపోజ్ చేయబోతున్నారు. నెగిటివ్ కండిషనింగ్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఏదైతే కాలిబాట ఉందో కాలిబాటకు దగ్గరగా వచ్చేటువంటి హెర్బివోర్స్ ఏవైతే మన శాకాహార జంతువులు వస్తూ ఉంటాయో ఆ శాకాహార జంతువులను పట్టి ఇంకొక చోట వదలడం, దూరంగా వదలడం. ఇదే ఈ శేషాచలం అడవుల్లోనే ఇంకో చోట దూరంగా వదలడం. కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి, ఎందుకంటే అలవాటు పడ్డాయి. రెండోసారి కూడా పట్టడం. ఇలా పట్టడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ యూనిట్ అనే ఒక యూనిట్ని పెట్టబోతున్నాం. ఆ యూనిట్లో ఒక వెటనరీ డాక్టర్ ఉంటారు, కాంపౌండర్స్ ఉంటారు, తర్వాత ఫారెస్ట్ సిబ్బంది ఉంటారు. వీళ్ళు ఒక టీమ్గా ఉండి వాళ్ళ పని ఇదే, దగ్గరగా వచ్చే అనిమల్స్ గుర్తించడం, కదలికలు గుర్తించడం, దాన్ని పట్టడం, వదలడం. ఇలా 3-4 సార్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జంతువు అక్కడికి వస్తే ఏదో జరగబోతుంది కాబట్టి ఇంకా ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చి ఆ కాలిబాటకు దగ్గరగా రాకుండా మానుకుంటుంది. అదేవిధంగానే ఏవైతే హెర్బివోర్స్ని చేస్తున్నామో అదే విధంగానే మన కార్నివోర్స్ అంటే మనకి ఇక్కడ ప్యాంథర్స్ ఉన్నాయి. ఆ ప్యాంథర్స్ కూడా ఏవైతే దగ్గరగా వస్తాయో వాటిని పట్టి తిరిగి దూరంగా వదలడం, ఇలా రిపీటెడ్గా చేయడం వల్ల అవి కూడా దగ్గరకు రావు అన్న భావనతో కూడా వాళ్ళు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఒక ప్రతిపాదనలు ఇవ్వబోతున్నారు. దాన్ని పాటిస్తే ఇదొకటి. తర్వాత వీలైతే రేడియో కాలరింగ్, పట్టిన జంతువుకు మళ్ళా వెంటనే అట్లే వదలకుండా మీరు అన్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కానివ్వండి, మిగతా మన స్టేట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వారి పర్మిషన్ కానివ్వండి తీసుకొని అటువంటి రేడియో కాలరింగ్ అన్నది చేస్తే దాని యొక్క ఫ్యూచర్లో జంతువు ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది, మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ప్రజానికాన్ని మనం, యాత్రికులు కానివ్వండి, మన స్టాఫ్ని కానివ్వండి, మనం అలర్ట్ చేసి ఎటువంటి అపాయాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద అలిపిరి మెట్ల మార్గంలో పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ స్మార్ట్ స్టిక్ ద్వారా కాకుండా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా భక్తులకు అలాగే వన్యమృగాల మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని కూడా టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.